మధ్యకాలంలో మనకు వార్తల్లో తరచూ వినిపిస్తున్న ఆలయం పేరు ఒకటి ఉంది. అదే మహాబలేశ్వరం ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణంలో ఉంది. అయితే సెలబ్రిటీ జంటలు చాలామంది ఈ మధ్యకాలంలో తరచూ ఈ ఆలయానికి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న నరేష్, పవిత్ర లోకేష్లు ఈ ఆలయాన్ని దర్శించుకోగా, గతంలో నయనతార, విఘ్నేష్లు ఈ ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే సెలబ్రిటీ జంటలు ఈ ఆలయాన్ని తరచూ ఎందుకు దర్శించుకుంటున్నారు, అంతగా దీని ప్రత్యేకత ఏముంది అనే వివరాల్లోకి వెళ్తే, మహాబలేశ్వరం ఆలయాన్ని గోకర్ణ క్షేత్రం అని కూడా అంటారు. ఇది గోవాకు అతి సమీపంలో ఉంటుంది కనుక ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంటుంది. ఇక్కడ ఉన్నది శివుడు ఆత్మలింగం రూపంలో ఉంటాడు. అప్పట్లో రావణాసురుడు తనకు ఇచ్చిన ఆత్మలింగాన్ని ఇక్కడే విడిచిపెట్టాడని స్థల పురాణం చెబుతోంది. అలాగే మారు వేషంలో వచ్చి లింగాన్ని కింద పెట్టిన వినాయకుడి ఆలయం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది కనుక ఇందులో శివుడితో పాటు వినాయకుడిని కూడా దర్శించుకుంటారు. అయితే ఇక్కడ కుజదోష పూజలు కూడా చేస్తారు. మహాబలేశ్వర ఆలయంలో కుజదోష పూజలు చేస్తారు. పెళ్లి కాని వారు అయిన వారు కూడా ఈ పూజలు చేసుకోవచ్చు. దీంతో ఈ దోషం పరిహారం అవుతుందని నమ్ముతారు. కనుకనే సెలబ్రిటీలు చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. గతంలో నయనతార, విఘ్నేష్లు కూడా ఇక్కడ దోష నివారణ పూజలు చేశారు. ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్లు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. సెలబ్రిటీలు చాలా మంది ఈ ఆలయాన్ని బాగా నమ్ముతారు. కనుకనే సహజంగానే వారి తాకిడి ఈ ఆలయానికి ఎక్కువగా ఉంటుంది. ఇక మహాబలేశ్వరం చేరుకోవాలంటే విమాన మార్గంలో అయితే గోవా బెటర్. రైలు మార్గం అయితే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో కుంట, 25 కిలోమీటర్ల దూరంలో అంకోల స్టేషన్లు ఉన్నాయి. వీటికి వచ్చి గోకర్ణకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రోడ్డు మార్గం అయితే నేరుగానే వెళ్ళొచ్చు. ఆలయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు దర్శించుకోవచ్చు.